నువ్వెందుకో మా మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిన వాళ్ళ ఉన్నావు. థ్యాంక్ యూ రా. అరే టిల్లు టీ షర్ట్ వేసుకుని వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహో సితారా వాళ్ళు పంపించారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నీ పేరు? స్టార్ నాస్టీ స్టార్ నాగు, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ టూ బ్రదర్, లవ్ యూ సార్. సిద్ధు గారు. వైష్ణవి గారు. వన్ సెకండ్ అండి, షీ వాంట్స్ టు ఫినిష్. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విషయంలో ఏమన్నా డెప్త్ ఉన్న రోల్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంది? ఎట్లాంటి కథలో మీకు? దీంట్లో చాలా డెప్త్ ఉంటుందండి ఈ రోల్లో. లేదు, ఇందులో కూడా చాలా డెప్త్ ఉందండి. ఆ సిద్ధు సార్ మీరు క్వశ్చన్ అంటే వైష్ణవి జనరల్గా తెలుగు అమ్మాయి అనగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా ఏమైనా వచ్చిందా, మీ గురించి అని చాలామంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారో మరి నాకైతే తెలీదు. బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా, ఐ థింక్ ఆల్ ఈజ్ వెల్. సిద్ధు గారు అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాల్లో చూస్తుంటా. అంటే మీ యూఎస్బీ అదే, ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాక్ విషయానికి వచ్చేసరికల్లా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? ఏం జరగలేదండి, టెంప్లెట్లోనే ఉంటుందా? టెంప్లెట్లో ఉంటుంది సినిమా, కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు యూజువల్గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ అండి నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్, కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, మనకి ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, ఓకే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని. బట్ ప్రపంచం అంతా అది అలాగా ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు చేంజ్ ఓవర్ ఎంత చేంజ్ ఓవర్గా ఉంటుంది క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు చేంజ్ ఓవర్ కన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది సార్ ఈ సినిమాలో. ఎందుకంటే భాస్కర్ గారు రైటింగ్ అండ్ ఆయన స్టోరీ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. నేను ఒక క్యారెక్టర్ని ఈ సినిమాలో. టిల్లుకున్నంత రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. ఎందుకంటే టిల్లు ఏంటంటే ఏముండదు, వాడి నుంచి నవ్విస్తాడు చూడండి అన్నట్టు ఉంటుంది. సో అది నాకు చాలా స్ట్రెస్. 1 hour 45 minutes నేను నవ్వించాలనే స్ట్రెస్ నాకు ఉండింది. బట్ ఈ సినిమాకి అలా కాదండి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, బట్ అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్. వైష్ణవి